నీ పేరు మీనాక్షమ్మ? అవును సార్, నా పేరు మీనాక్షి. సార్ ఫస్ట్ మొత్తం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేము, హెల్త్ బ్యాక్గ్రౌండ్ సార్. ఇది అటెండెన్స్ సార్. ఆగస్ట్లో సార్ రాలా, అక్టోబర్ ఎగ్గొట్టేసారు స్కూల్. టైఫాయిడ్ సార్ నాకు. అయ్యో టైఫాయిడ్ వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉంది మొత్తం రికవర్? సో అటెండెన్స్ కూడా పారామీటర్ సార్ స్కూల్ ర్యాంకింగ్ లో. నీ పేరు శివకిషోరయ్య? ఏం చేస్తావా నువ్వు? లారీ డ్రైవర్. నీ వైఫ్ ఏం చేస్తుంది పార్వతి? ఇంట్లోనే ఉంటుందమ్మా. అది కాకుండా ఇంకేమైనా ఆదాయం ఉందా? లేదు సార్. ఎంతమంది పిల్లలు? ఇద్దరండి, కొడుకు. కొడుకు ఏం చేస్తాడు? కొడుకు మా వాళ్ళు డ్రైవింగ్. అప్పుడు డ్రైవింగ్ పెట్టేసావు. చదువు పిల్లలు. ఎంతవరకు చదువుకున్నాడు? 5th వరకే చదివాడు సార్. చదివించలేదా, చదువుకోలేదా? చదువుకోలేదండి. నువ్వు కూడా వాడిని మోటివేట్ చేయలేదా? స్కూల్ తీసుకొని వదిలిపెడుతున్నాను, వర్క్ వెళ్ళిపోతున్నాను. స్కూల్ నుంచి జంపింగ్ అట్లా. ఎప్పుడన్నా మాట్లాడడం కానీ ఎప్పుడు చేయలేదు నువ్వు వాడితో? చేశాను చాలా వరకు. ఖండించాను, తీసుకెళ్ళి పంపించాను, టీచర్స్తో మాట్లాడాను. అది ఆ మైండ్ సెట్ అసలు చదువు మీద చేస్తలేదు సార్. అంటే ఎప్పుడన్నా కూర్చొని పెట్టి మాట్లాడడం, దాని ప్రయోగాలు చెప్పడం అన్ని చేసావా? అన్ని ప్రయత్నాలు చేసావు. ఇప్పుడు ఎంత వయసు? ఎంత వాడికి, మీ అబ్బాయికి? 21 సార్. పెళ్ళయిందా? లేదు సార్. ఇప్పుడు ఈ అప్పార్ ఐడిది కొంచెం కాంట్రవర్సీ నడిచింది, మీకు బ్రీఫ్ చేశాను. ఈ అప్పార్ ఐడి వస్తే ఏంటంటే అడ్వాంటేజ్, ఈ డ్రాప్ అవుట్స్ ఎవరున్నారో మాకు తెలిసిపోతుంది సార్. అర్లీ మానిటర్ చేసుకుని అటెండెన్స్ పెట్టి సిస్టమ్స్ మేము పెట్టుకోవచ్చు.